ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈ వీడియోలో ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వాళ్ళకి లైక్ బార్క్లో కానీ, ఈస్రో కానీ, డిఆర్డిఓలో కానీ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కోసం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చితే రిలేటెడ్గా ఉండేటువంటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. పర్టికులర్గా మనం ఎలక్ట్రానిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెళ్ళగానే 1 నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఏవో ఒక ప్రాక్టికల్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకొని ఈ విధంగా లాగ్ ప్రిపేర్ చేయాలి. లాగ్లో ఉండాల్సినటువంటి మెయిన్ కంటెంట్స్ ఏంటి అని అంటే కనుక, మొదటిగా ఎయిమ్ ఉండాలి. ఎయిమ్ అంటే ఏం చేయాలనుకుంటున్నాము అని. సెకండ్ వచ్చేటప్పటికి టూల్స్ అండ్ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా టేబుల్ ఫామ్లో రాయాలి. మూడోది వచ్చేటప్పటికి సర్క్యూట్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేయాలి. నాలుగోది వచ్చేటప్పటికి ప్రొసీజర్ని క్లియర్గా రాయాలి. అండ్ ఐదోది వచ్చేటప్పటికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో నీట్గా రాయాలి. ఆ తర్వాత మనం ప్రాక్టికల్స్లోకి వెళ్ళాలి. ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే అంటే, కొన్నిట్లకి ముందుగానే సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చేస్తారు, కొన్నిట్లకి సర్క్యూట్ డయాగ్రామ్ ముందుగానే ఇస్తారు, లేదా కొన్నిట్లకి టేబుల్ ఆఫ్ ఫామ్స్ ఇస్తారు, కొన్నిట్లకి మనమే ఓన్గా సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేసి ఎలా అయితే డ్రా చేసామో దాని విధంగానే ఆ ప్రాక్టికల్స్ని చేయాల్సి వస్తుంది. అంటే 1 లాగ్ బుక్ రాయాలి, 2 ప్రాక్టికల్స్ చేయాలి. సో ఈ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్లో అవుట్పుట్ అనేది మ్యాండేటరీ కాదు. ఎందుకని అంటే ఎలక్ట్రానిక్స్లో సో మెనీ ఎర్రర్స్ రావచ్చు. ఆ ఎర్రర్స్ వల్ల ఎగ్జాక్ట్ అవుట్పుట్ అయితే ఎవ్వరికీ రాదు. అయినప్పటికీ కూడా కనెక్షన్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో టాలరెన్స్ అనేది ఉంటుంది, ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాదు. కాబట్టి మనం కనెక్షన్స్ని ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఇవ్వడం రావాలి అండ్ యాక్యురేట్గా ఇవ్వడం రావాలి. అవుట్పుట్ నియర్ బై తీసుకొచ్చినా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. ఆ తర్వాత మోస్ట్లీ మూడో ప్రాసెస్ ఏముంటుందని అంటే, ఎక్స్పెరిమెంట్ని మనం ఎలా చేసాము, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అందులో వాడినటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ యొక్క పర్టికులర్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, అండ్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇలాంటి వైవా రిలేటెడ్గా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, 3 ప్రాసెసెస్ చెప్పాను. 1 వచ్చేటప్పటికి లాగ్ రాయడము, 2 వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్ చేయడము, 3 వచ్చేటప్పటికి వైవా. ఇక్కడ ప్రతి కంపెనీ వాళ్ళు అంటే డిఆర్డిఓ, బార్క్, ఈస్రో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా 3 ప్రాసెస్లు కంటిన్యూ చేయాలని, 3 ప్రాసెస్లు కండక్ట్ చేయాలని ఏమీ లేదు. టైంను బట్టి, అక్కడ నీడ్ని బట్టి, పొజిషన్ బట్టి ఒక్కటైనా కండక్ట్ చేస్తారు. లైక్ డైరెక్ట్ వైవా ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా ప్రాక్టికల్స్ మాత్రమే ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏవో 2 మాత్రమే ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3 ఉండొచ్చు. కాబట్టి ఏ స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అయినా ఈ 3 ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ప్రిపేర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒకవేళ వైవా అయితే కనుక ఎడిషనల్గా మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మనం ఏ కంపెనీ కోసమైతే ఈ స్కిల్ టెస్ట్కి వెళ్ళామో ఆ కంపెనీ గురించి, కంపెనీ ప్రోడక్ట్ గురించి, కంపెనీ అవుట్పుట్ గురించి క్లియర్గా తెలుసుకుని వెళ్ళాలి. సెకండ్, మనం ఏ ట్రేడ్ ఆర్ బ్రాంచ్ అయితే చదువున్నామో ఆ బ్రాంచ్ అప్లికేషన్స్, బ్రాంచ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో వాటి గురించి క్లియర్గా తెలుసుకుని వెళ్ళాలి. పర్సనల్ అనేవి ఏమి ఉండవు, ఈ రెండిట్ల మీద ఎక్కువగా వైవా అనేది ఉంటుంది. సో ఇక లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఏముంటాయో 1 by 1 చూద్దాం. ఈ లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని క్లియర్గా చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టెస్టింగ్ ఆఫ్ ఆల్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. అంటే పర్టికులర్లీ ఎక్కువగా డయోడు, బీజేటీ, మాస్పెట్ వీటి యొక్క కాంపోనెంట్స్ టెర్మినల్స్ ఐడెంటిఫై చేయడం, కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏముంటుంది అని అంటే హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి మనం క్లియర్గా చూసుకొని వెళ్ళాలి. అలానే ప్రాక్టికల్ అప్లై చేయాలి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో సెంటర్ ట్యాప్డ్ మరియు బ్రిడ్జ్ రెక్టిఫైర్ రెండింటిని కూడా ఖచ్చితంగా మనం అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది, ప్రాక్టికల్ చేయాల్సి వస్తుంది. సో 4వది వచ్చేటప్పటికి ఐసీ రెగ్యులేటరు, 5వది వచ్చేటప్పటికి జేనార్ రెగ్యులేటరు. ఇది ప్రాక్టికల్గా మనం జేనార్ డయోడ్తో మనం రెగ్యులేటర్లో ఎలా యాక్ట్ చేస్తుందో మనం ప్రూవ్ చేసి చూపించాలి. ఐసీతో కూడా రెగ్యులేటర్లో ఎలా యాక్ట్ చేస్తుందో మనం చూపించాలి. సో నెక్స్ట్ 6వది వచ్చేటప్పటికి
క్లిప్పింగ్ సర్క్యూట్స్, క్లాంపింగ్ సర్క్యూట్స్ రేర్గా అడుగుతాడు. అయినప్పటికీ కూడా మనం సర్క్యూట్ని ఎలా కనెక్ట్ చేయాలి, అందులో ఏ కాంపోనెంట్స్ యూజ్ చేయాలి అనేది ముందుగానే మనం తెలుసుకొని ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇక ఎనిమిదవది వచ్చేటప్పటికి కామన్ బేస్ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్, కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. సో సిబి, సిఈ, సిసి, సో యాక్చువల్గా మూడిట్ల యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, దాని అవుట్పుట్లు ఎలా చూడాలి, ఇన్పుట్లు ఎలా చూడాలి అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీది కూడా మనం ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఇక 10వది వచ్చేటప్పటికి ఫెట్ గురించి, 11వది వచ్చేటప్పటికి మాస్ఫెట్ ఆర్ ఐజీ ఫెట్ గురించి క్లియర్గా ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో అండ్ టెర్మినల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో, కాంపోనెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 12వది వచ్చేటప్పటికి 12th వన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి, ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి. ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, అలానే ఎలా ప్రాక్టికల్ చేయాలనేటువంటి దాన్ని కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 14వది 14th మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్, 15th వచ్చేటప్పటికి బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. ఈ రెండు ఎలా కనెక్ట్ చేయాలి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, కాంపోనెంట్స్ అనేది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెక్స్ట్ 16th వచ్చేటప్పటికి ఆసిలేటర్ కనెక్షన్ తెలుసుకోవాలి. 17th వచ్చేటప్పటికి ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకోవాలి. వీటిని ప్రాక్టికల్తో పాటుగా అప్లికేషన్స్ కూడా మనం థియరిటికల్గా చెప్పగలగాలి. సో నెక్స్ట్ వన్ 18th వచ్చేటప్పటికి పుష్పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ గురించి, ట్రాన్సిస్టర్ యాజ్ ఏ ఇన్వర్టర్ ఎలా వర్క్ చేస్తుందో మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించాలి. ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం పక్కాగా క్లియర్గా నేర్చుకుని ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టెస్టింగ్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఏవైతే గేట్స్ ఉంటాయో అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్, సో నాండ్ గేట్, నార్ గేట్, ఈ గేట్స్ అన్నిటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అలానే ట్రాన్సిస్టర్స్తో ఎలా డిజైన్ చేయాలి, ఎలా ప్రాక్టికల్గా దీని అవుట్పుట్ని తీసుకురావాలనేది కూడా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చేటప్పటికి ఆఫ్ యాడర్, ఆఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ యాడర్, ఫుల్ సబ్ట్రాక్టర్. పర్టికులర్లీ ఇవి రెండు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోకి వస్తాయి. ఇవి మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ప్రాక్టికల్గా మనం ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ డ్రా చేయాలి. అలానే అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా ఎక్స్పెరిమెంట్స్ని మనం కండక్ట్ చేయాలి. సో వీటి యొక్క అప్లికేషన్స్ కూడా మనం క్లారిటీగా చెప్పగలగాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 23rd 24th వచ్చేటప్పటికి ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏముంటాయో అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, టెస్టింగ్ ఆఫ్ ఎల్ఈడీస్, ఎన్ని రకాల ఎల్ఈడీలు ఉన్నాయో ఆ ఎల్ఈడీలన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము, అలానే ఏ ఎల్ఈడీ ఏ కలర్ని ఇస్తుంది, ఆ లోపల మెటీరియల్ ఏం యూజ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ముందుగానే తెలుసుకొని వెళ్ళాలి. పైన చెప్పిన లిస్టులో ప్రకారంగానే ఎక్కువగా అడిగేవి ఇన్వర్టరు, నాన్ ఇన్వర్టరు, యాడరు, ఇంటిగ్రేటరు, డిఫరెన్షియేటరు. ఇవి మాత్రం ఎక్కువగా రిపీటెడ్గా ప్రతి ప్రాక్టికల్స్లోనూ అడుగుతున్నటువంటివి. సో దీంతో పాటుగా 555 ఐసీ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్స్, ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఏదైతే ఉంటుందో, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఏదైతే ఉంటుందో వీటిని క్లియర్గా తెలుసుకో. సో కన్క్లూజన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కనెక్షన్స్ని ప్రాపర్గా ఇవ్వడము, కాంపోనెంట్స్ యొక్క టెర్మినల్స్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయడము, టెస్ట్ చేయడము ప్రాపర్గా వస్తే సరిపోతుంది. సో ఇది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా జస్ట్ 10 minutes లోపే ఓవర్వ్యూ. సో ఒకసారి ఐ స్టడీ సెంటర్ యొక్క ఛానల్కి విజిట్ చేయండి, లేదా ఐ స్టడీలో మనం రీసెంట్గా మొబైల్ యాప్ని లాంచ్ చేసాము. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీగా 70% కంటెంట్ అంతా ఫ్రీగానే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీడిఎఫ్లు ఉన్నాయి. అలానే ఐ స్టడీలో రీసెంట్గా జరిగేటువంటి క్లాస్ నోట్స్లన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు, మాకు దూరంగా ఉన్న వాళ్ళు ఈ యాప్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఆటోమేటికల్లీ పర్టికులర్గా మీకు క్లారిటీ వస్తుంది. అలానే దయచేసి ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ని ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక రిలవెంట్ మీ బ్యాచ్ వాళ్ళకి, మీరు చదువుకునేటువంటి ఏదైతే పర్టికులర్గా అకాడమిక్ ఇయర్లో చదివినప్పుడు మీకు ఎవరైతే కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి. అండ్ సో త్వరలో అగైన్ ఎలక్ట్రికల్కి రిలేటెడ్గా స్కిల్ టెస్ట్ గురించి, అదర్ ట్రేడ్స్ యొక్క స్కిల్ టెస్ట్లు ఎక్స్పెరిమెంట్స్ ఏమి ఉంటాయో వాటిని త్వరలోనే మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.